హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి, అసలు ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేవి అసలు ఎప్పుడు ఇచ్చారు, అసలు ఎగ్జామ్స్ ఏ నెలలో ఉంటాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఈ రోజుతో దీని యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఫస్ట్ మనకి ఏ నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ జరగాలి అంటే ఆల్రెడీ మనకి ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ అయితే ఎగ్జామ్స్ అయిపోయి, సో మనకి ఇప్పుడు ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే జరగాలి. సో దీంతో పాటుగా మనకి ఇంకేం జరగాలి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ నెక్స్ట్ మనకి షెడ్యూల్ ఉండేది ఏంటండి ఎస్ఎస్సి. సో మనకి ఇవి ఎగ్జామ్స్ అయితే జరగాల్సినవి ఉన్నాయి. ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయి దానికి ఎన్ని రోజులు ఇచ్చారండి అంటే 15 days అయితే ఇవ్వడం జరిగింది. సో 15 daysలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే అయ్యాయి. కానీ గ్రాడ్యుయేట్స్ కన్నా అండర్ గ్రాడ్యుయేట్స్కి ఎక్కువ అప్లికేషన్స్ అయితే వస్తాయి. సో గ్రాడ్యుయేట్ కన్నా అండర్ గ్రాడ్యుయేట్ అనేది ఎక్కువ రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. మినిమం మనకి అండర్ గ్రాడ్యుయేట్కి 20 days అయితే పడుతుంది, ఖచ్చితంగా 20 days పడుతుంది. అండ్ దాంతో పాటుగా ఆర్ఆర్బి గ్రూప్ డీకి అయితే ఇది చాలా పెద్ద నోటిఫికేషన్, ఎందుకంటే దీని క్వాలిఫికేషన్ 10th class. సో చాలా ఎక్కువ మంది పెడతారు. ఎప్పుడైతే క్వాలిఫికేషన్ పెరుగుతుందో అప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, క్వాలిఫికేషన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్లికేషన్ సంఖ్య అనేది పెరుగుతుంది. సో గ్రూప్ డీకి ఖచ్చితంగా 1 month అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. మీకు ఆల్రెడీ ఎస్ఎస్సి క్యాలెండర్ అయితే రిలీజ్ అయిపోయింది, అది మీకు తెలుసు కూడానా. సో వీటన్నిటికి కూడా అంటే ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎస్ఎస్సి ఈ అన్ని ఎగ్జామ్స్ని కూడా ఎవరు కండక్ట్ చేస్తారు అంటే మనకి టీసీఎస్. సో వీటన్నిటికీ మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయాలంటే వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి కదండి. సో ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా మనకి ఖచ్చితంగా రూమ్స్ అనేవి అవసరం ఎగ్జామ్ రాయడానికి. సో ఒక్కొక్క దానికి షెడ్యూల్ అనేది ఒక్కొక్క దానికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఒకేసారి కండక్ట్ చేయడానికి కూడా ఎట్ ఏ టైం 2 ఎగ్జామ్లు ఒకేసారి కండక్ట్ చేయడానికి కూడా మనకి రూమ్స్ సరిపడవు. అండ్ పోనీ అలా చేద్దాం అనుకున్నా సరే ఆర్ఆర్బి గ్రూప్ డి రాసే వాళ్ళు ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్కి పెట్టుకుని ఉండొచ్చు, ఎస్ఎస్సికి పెట్టుకునే ఉండవచ్చు. సో ఈ విధంగా ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ ఒకే రోజు పడితే వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి అవ్వదు కదండి. సో అలా జరగదు. సో అట్ ఏ టైం ఒకేసారి వీటిని పెట్టడానికి అవ్వదు అండ్ మనకు అంత రూమ్ ఫెసిలిటీస్ కూడా మనకి లేవు. సో అప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క షెడ్యూల్ అనేది ఇస్తూ వెళ్ళాలి. సో మనకి ఇప్పుడు ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడమ్మా అంటే మనకి తెలిసింది ఏంటంటే ఇప్పుడు డిలే అయ్యాయి, అన్ని ఎగ్జామ్స్కి కూడా డిలే అయ్యాయి. ఎందుకంటే మనకి రూమ్ ఫెసిలిటీస్ ల్యాబ్ ఫెసిలిటీస్ అనేవి తక్కువగా ఉండడం వల్ల అట్ ఏ టైం అన్ని ఒకేసారి చేయలేక కొంచెం డిలే అయ్యాయి అనమాట. సో మనకి ఎగ్జామ్స్ షెడ్యూల్ గురించి మనం తెలుసుకోవడానికి ముందు ఎస్ఎస్సి క్యాలెండర్ చూసుకున్నట్లయితే చూడండి, ఎస్ఎస్సి క్యాలెండర్లో 8th June నుంచి ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. సో మధ్యలో 8th June లాస్ట్, మళ్ళీ 24th July టు August 4th వరకు మనకి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ phase 13 అయితే ఎగ్జామినేషన్ ఉంది. సో 24th. సో మనకి ఈరోజు ఎంత డేటు 1st. సో 1st నుంచి 24, సో 24 days అయితే ఉంది. సో ప్రస్తుతానికి మనకి అండర్ గ్రాడ్యుయేట్ చెయ్యాలి అని ఖచ్చితంగా ఉంది అనుకుంటే మాత్రం ఈ గ్యాప్లో అనేది వాళ్ళు చెయ్యవచ్చు ఈ 24 daysలో. బట్ ఎప్పుడైనా సరే మనకి ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే దానికి ఖచ్చితంగా 20 days ముందే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్స్ కోసం. అండ్ 10 daysకి ముందే మనకి సిటీ అలాట్మెంట్ వస్తుంది అండ్ 4 daysకి ముందు హాల్ టికెట్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఎటువంటి అప్డేట్ కూడా మనకి ఇవ్వలేదు. సో ఇప్పటికే మనకి అప్డేట్ అనేది ఇస్తే ఈ 20 daysలో ఎగ్జామ్ అనేది జరిగే ఛాన్స్ అనేది ఉండొచ్చని మనం అనుకునే వాళ్ళం. కానీ ఇప్పటికీ కూడా ఆ ఛాన్స్ ఉంది. ఈ రోజు మనకి ఎటువంటి అప్డేట్ అయినా వచ్చినా సో ఈ రోజు లేదా రేపు ఈ 2 రోజుల్లో అప్డేట్ వస్తే మనకి ఖచ్చితంగా అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే
ఈ 20 డేస్లో అయిపోతాయి. లేదా మనకి నెక్స్ట్ చూడండి 6th ఆగస్ట్, 12th, 13 సెప్టెంబర్ ఫుల్ షెడ్యూల్ ఉంది, అక్టోబర్. సో టోటల్ మనకి వచ్చేసి నవంబర్ ఆర్ డిసెంబర్. సో ఈ 2 నెలల్లో అయితే మనకి అండర్ గ్రాడ్యుయేట్ గ్రూప్ డి జరగాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ జరిగిపోతే నెక్స్ట్ నవంబర్లో డిసెంబర్లో మనకి గ్రూప్ డి జరుగుతుంది. లేదు ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ జరగలేదు అంటే మనకి నవంబర్లో అండర్ గ్రాడ్యుయేట్ ఉంటుంది, ఇంకా 2026కే గ్రూప్ డి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అయితే ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనకి వస్తుంది. ఎందుకంటే ఇది ఫ్యాక్ట్ అండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ షెడ్యూల్లో ఖాళీ లేదు. సో వాళ్ళైనా ఏం చేయలేరు. సో ఈ రోజు లేదా రేపటి లోపు మనకి ఏదైనా నోటిఫికేషన్ అప్డేట్ వస్తే అండర్ గ్రాడ్యుయేట్ది ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రావచ్చు, లేదా మళ్ళీ నవంబర్లోనే. అప్పటి వరకు మనం అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పటికీ మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు అనేది పక్కన పెడితే మీ ప్రిపరేషన్ అనేది ఎంతవరకు కొనసాగించారు అనేది పక్కా క్లియర్గా ఉండాలని. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఏ లెవెల్లో జరిగిందో, ఏ పేపర్ అసలు ప్యాటర్న్ ఎలా ఉందో మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. సో దానికి అలా ఉంటే ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్కి ఇంకెలా ఉంటుంది, సో కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది, ఎంతలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. అండ్ దాంతో పాటుగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఆల్రెడీ 1,80,00,000 ఇంత అప్లికేషన్స్ వచ్చేటప్పుడు మనం ఎంతలా ప్రిపేర్ అవ్వాలి. ఇదంతా మీకు భయపెట్టడానికి కాదండి, మీ ప్రిపరేషన్ని ఖచ్చితంగా ఈ ఇయర్ జాబ్ సంపాదించాలి అనుకునే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు చూసారు, వాళ్ళకి ఈ గందరగోళంలో పడి అసలు ఎలా చదవాలి, అసలు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టైప్లో చదవాలి అసలు అనేది వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళకి చెప్తున్నాను, పక్కన పెట్టండి టెన్షన్స్ అన్ని, ఓన్లీ మీ టార్గెట్ మొత్తం ప్రిపరేషన్లోనే పెట్టండి, ఓకేనా. సో మీరు ఈ ఇయర్ ఆర్ఆర్బి గ్రూప్ డికి ఖచ్చితంగా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు, టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ప్రిపరేషన్ అయితే ఇలానే కొనసాగించండి. సో మీకు ఇంకా టైం ఉంది కదా అనుకుని టైం వేస్ట్ చేయకండి. సో మీరు గ్రూప్ డికి ప్రిపేర్ అయితే మీకు ఇంకొక కూడా ఉంది, ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 6,000 మనకి పోస్టులు అయితే రావడం జరిగింది. సో గ్రూప్ డి 6 to 10 years మనం సర్వీస్ చేస్తే నెక్స్ట్ ప్రమోషన్ ఎటు వెళ్తామండి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి వెళ్తాం. సో అలాంటిది డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాస్తే మనకి 6 years అంటే తక్కువ కాదు కదండి మనకి ప్రమోషన్ అనేది, అర్థమైందా. సో గ్రూప్ డికి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సేమ్ సిలబస్సే కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది రెండిట్లకి కూడా సహాయపడుతుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ అప్పుడు ఎగ్జామ్ అలా ఉంటుంది ఎగ్జామ్ అనేది పక్కన పెడితే మీ ప్రిపరేషన్ని ఇలానే కొనసాగించండి, ఓకేనా. సో ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ చూసారు కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలనేది మీకే అర్థమైపోతుంది, ఓకేనా. సో నెక్స్ట్ అసలు మీరు చదవడానికి చదువుతారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఒక విధంగా చెప్పింది వినండి. అసలు రైల్వే ఎగ్జామ్స్కి ఎక్కడి నుంచి అన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి. సో మీరు బయట దొరికే ప్రతి ఒక్క బుక్స్ని దాని మీద ఆర్ఆర్బి గ్రూప్ డి అని రాసి ఉంటే చాలు కొనేస్తున్నారు. సో వాటిలో నుంచి ప్రశ్నలు రావు, ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయి. సో మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ అయితే పెట్టడం జరిగింది. టోటల్ కంటెంట్ మొత్తం కూడా ఎన్సీఆర్టీ బుక్లో నుంచి తీసుకుందండి. ఈ ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్న ప్రతి ఒక్క లైన్ టు లైన్ కూడా మన కోర్సులో పొందుపరచడం జరిగింది. అండ్ దాంతో పాటుగా 1,00,000 బిట్స్ అయితే మీకు అందించడం జరుగుతుందండి. దాంతో పాటుగా మీకు 1,00,000 బిట్స్ అయితే అందచేయడం జరుగుతుందండి, 1,00,000 బిట్స్. సో టోటల్ కంటెంట్ 1,00,000 బిట్స్, టెస్ట్ సిరీస్, చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అండ్ దాంతో పాటుగా ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాం. అండ్ దాంతో పాటుగా మీకు మెటీరియల్ కూడా అందచేస్తున్నాం. అండ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి, మెటీరియల్ కూడా మీకు తెలుగులో అందచేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని గ్రూప్ డి కోర్స్ చూడండి, మీకు
డెమో క్లాసులు కూడా పెట్టడం జరిగింది. మీరు ఏ అదర్ ఛానల్లో కోర్స్ని కూడా మన కోర్స్తో కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ దీంతో పాటుగా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, రైల్వే జాబ్ స్పెషల్. సో రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కోర్స్ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇందులోన 1,00,000 బిట్స్ ప్లస్ తెలుగులో మెటీరియల్ అందచేయడం జరుగుతుంది. కేవలం అంటే కేవలం 299 రూపీస్కే అందచేస్తున్నాం. అయితే మేడం ఈ 299 రూపీస్ కోర్సులో ఏముంటుంది అంటే ఎన్సీఈఆర్టీ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, ఎన్సీఆర్టీ మెటీరియల్ ప్లస్ టెస్ట్ సిరీస్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది 90 days వ్యాలిడిటీతో మీకు అందిస్తున్నాం. ఇది ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1 ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా ఇందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీకు ప్రాక్టీస్ అవ్వడానికి 1,00,000 బిట్స్, చదవడానికి మెటీరియల్ అందచేస్తున్నాం కేవలం 299 రూపీస్కి. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ని అయితే చూడండి. ఓకేనా? సో దీంతో పాటుగా నెక్స్ట్ సో చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 3 మీకు ఆల్రెడీ చెప్పాను. గ్రూప్ డి తర్వాత 6 years తర్వాత వచ్చే మనకి ప్రమోషనే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3. సో రీసెంట్గానే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో క్వాలిఫికేషన్ కూడా మీకు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసుంటే సరిపోతుంది, లేదంటే 10th ప్లస్ ఐటీఐ అయితే చేసి ఉండాలి. సో దీంట్లో కూడా మనకి 1,00,000 బిట్స్ అందిస్తున్నాం. టోటల్ ఎన్సీఆర్టీ కోర్స్ అండి ఇది. అండ్ ఇందులో కూడా ఎన్సీఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్ అందజేస్తున్నాం. అండ్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఓన్లీ ఎన్సీఆర్టీ కంటెంట్ కేవలం 999 రూపీస్కే. అండ్ 6 months వ్యాలిడిటీ. అండ్ 1 more డెమో క్లాసులు కూడా ఉన్నాయి. సో మీరు డెమో క్లాసులు చూసిన తర్వాత క్లాస్ మీకు అర్థమవుతుందా లేదని చూసాక స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. సో మీరు ఏ ఛానల్లో కోర్స్తోనైనా కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ అయితే అదే తీసుకోండి. కానీ రైల్వేకి మాత్రం ఎన్సీఈఆర్టీ కంటెంట్ని ఎక్కడైనా తీసుకోండి గైస్. ఓకేనా? సో ఈ విధంగా అయితే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో కోర్సులు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మన కోర్సుల్ని చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా మీకు క్లారిటీ రావాల్సినవి ఉన్నా నాకు కాల్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి నాకు మీ క్వశ్చన్స్ని అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.